అందరూ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు కదా. ఇప్పుడు వరంగల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకంటే వరంగల్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నదంటే ఈ 2025 డిసెంబర్ వరకు ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ భూసేకరణ జరిగింది. ఇంకొక 253 ఎకరాల భూసేకరణ జరగాలి. అది ఈ నెల 2 నెలల్లో భూసేకరణ జరుగుతుంది. డిసెంబర్ వరకు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది 100%. ఎవరైనా కొత్తగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు పెట్టుబడి పెట్టాలనుకుంటే వరంగల్ ఎయిర్పోర్ట్ చుట్టూ పెట్టండి. ఖచ్చితంగా మీకు రెట్టింపు మీకు ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడే అసలు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. ఇంకా నిధులు వస్తున్నాయి. త్రిబుల్ 6 ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి రియల్ ఎస్టేట్ మాత్రం విపరీతంగా పుంజుకుంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులైతే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటున్నారు కదా, ఇప్పుడు అంతకు రెట్టింపు, 3 రెట్టింపుగా రియల్ ఎస్టేట్ బీభత్సం సృష్టిస్తుంది. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు త్రిబుల్ 6 ఇప్పుడు మెట్రో చుట్టూ ఇప్పుడు ఎక్కడి వరకు పెద్దంబర్పేట వరకు మెట్రో వస్తున్నది. ఇప్పుడు ORR త్రిబుల్ 6 చుట్టూ కూడా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. పనులు స్టార్ట్ అయినాక విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఎవరెవరికైతే ఆ త్రిబుల్ 6 చుట్టూ పెట్టుబడులు పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం 100% మీకు డబల్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి ఆలోచించుకోండి ఒకసారి. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదు. కాకపోతే ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఎన్ని రోజులు ఆగుతుందో ఆగిన దానికి మీకు ఇంట్రెస్ట్తో సహా వస్తాయి డబ్బులు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎక్కడ పడిపోదు కూడా, గుర్తుపెట్టుకోండి.